హాయ్ అండి, వెల్కమ్ టు వింటేజ్ వంటిల్లు. ఈరోజు మనం టమాటా నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం బాగా ముగ్గిన ఎర్రటి టమాటాలని 2 కేజీలు తీసుకొని కడుక్కుందాం. ఈ నిలువ పచ్చడి కోసం మనం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు, అలానే ఎండబెట్టాల్సిన పని లేదు. ఎలా చేయాలో చూద్దాం. ఈ కడిగిన టమాటాలని కాటన్ క్లాత్ మీద పెట్టి వాటిని తుడిచి తడి ఆరేదాకా ఉంచుదాం. ఈ పద్ధతిలో చేసిన పచ్చడి మనకి 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి మనకి బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమే తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఈ ఆరిన టమాటాలని 4 ముక్కల కింద కోసుకుందాం. పెనంలో కొంచెం నూనె వేసుకొని ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. కాసేపటి తర్వాత ఒకసారి కలుపుతాం. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక 75 గ్రాముల చింతపండు వేసి కలిపి మూత పెడదాం. ఇలా ఒక అరగంట పాటు టమాటాలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిద్దాం. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈలోపు ఇంకో పెనంలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం ఆవాలు వేసి మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. వీటిని చల్లార్చి మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన టమాటాను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేద్దాం. ఈ పేస్ట్ అంతటిని కలపడానికి వీలుగా ఉండే ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం. వెల్లుల్లి రబ్బల్ని వలుచుకొని వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడికి కావాల్సినవన్నీ ఒక దగ్గర సమకూర్చుకుందాం. ముందుగా 200 గ్రాముల కారం, 200 గ్రాముల ఉప్పు, అలానే మనం మిక్సీ చేసుకున్న మెంతులు, ఆవాల పొడి, ఒక 2 చెంచాల పసుపు అన్నిటినీ అందులో వేసి బాగా కలుపుదాం. వీటిని బాగా కలిసేలా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత ఇందులో మనం పెట్టిన పోపుని వేద్దాం. ఆ పోపులోని ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేలా కలుపుదాం. అంతేనండి, మన ఇన్స్టెంట్ టమాటా నిలువ పచ్చడి రెడీ.